సో ఈ విధంగా మీరు కూడా ఎవరైతే మరణించిన వ్యక్తి ఉంటారో వాళ్ళ ఫోటోని వచ్చేసి ఈ విధంగానైతే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అది వచ్చేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియోని అయితే కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. అప్పుడే వచ్చేసి మీకు క్లారిటీగా అయితే అర్థం కావడం జరుగుతుంది. సో స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ముందుగా ఫ్రెండ్స్ మీరు దీని గురించి అయితే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్రోమ్ ఉంటుంది కదా, గూగుల్ క్రోమ్ వచ్చేసి ఓపెన్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీరు వచ్చేసి క్రోమ్లోనే ఇది వచ్చేసి చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగానైతే మనకు కనబడుతుంది కదా. సెర్చ్ బార్లో మీరు ఏమని టైప్ చేయాలంటే విడు ఏఐ అని చెప్పేసి టైప్ చేయాలన్నమాట. ఇక్కడ మీ స్పెల్లింగ్తో సహా చూసుకోవచ్చు. స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఎక్కడ చేయకండి. VIDU స్పేస్ ఇచ్చిన తర్వాత AI అని చెప్పేసి ఈ విధంగానైతే సెర్చ్ చేసిన తర్వాత మనకు ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. స్టార్టింగ్లో మనకు ఒక స్పాన్సర్ వెబ్సైట్ ఉంటుంది, అది వచ్చేసి స్కిప్ చేసేసేయండి. దాని కిందనే మనకు ఒక ఒరిజినల్ వెబ్సైట్ అయితే ఉంటుంది, దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి అది వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది కనబడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. స్టార్టింగ్లో ఈ విధంగానైతే కనబడుతుంది. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మీకు అప్ సైడ్ ఏది కనబడుతుంది, 3 చుక్కలు అనేవి కనబడతాయి. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, డెస్క్టాప్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో దాన్ని వచ్చేసి ఆ బాక్స్ని అయితే టిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డెస్క్టాప్ మోడ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి మనకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు ఇమేజ్ అనేది చాలా రకరకాలుగా మార్చుకోవచ్చు. అదేవిధంగా మనం ఏదైతే స్టార్టింగ్లో మాట్లాడుకుందామో ఆ విధంగా కూడా మార్చుకోవచ్చు. సో ఈ విధంగా కిందికి అనేది స్క్రోల్ చేయండి కొద్దిగా. సో ఈ విధంగా కిందికి అనేది స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏమని కనబడుతుంది అంటే క్రియేట్ నౌ అని చెప్పేసి కనబడుతుంది కదా. సో దాన్ని వచ్చేసి ప్రెస్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు బ్లూ కలర్లో కనబడుతున్న క్రియేట్ నౌ అని చెప్పేసి ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లోడింగ్ అనేది తీసుకుంటుంది. లోడింగ్ తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ చాలా టెంప్లెట్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి కనబడడం జరుగుతుంది. సో ఇందులో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ షో కావడం జరుగుతుంది. మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సైన్ ఇన్ అయితే చేసుకోవాలి. టాప్ రైట్ సైడ్ కార్నర్లో కనబడుతుంది కదా సైన్ ఇన్ ఆప్షన్. సో దాన్ని వచ్చేసి ప్రెస్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ సైన్ ఇన్ చేసుకుంటేనే మనం నెక్స్ట్ వచ్చే స్టేజ్కి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, సైన్ ఇన్ చేసుకోవాలి. సో సైన్ ఇన్ వచ్చేసి గూగుల్ జీమెయిల్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని వచ్చేసి ప్రెస్ అయితే చేయండి. సో దీన్ని వచ్చేసి ప్రెస్ చేసినాక ఫ్రెండ్స్ మనకు వచ్చేసి జీమెయిల్స్ ఏవైతే ఉంటాయో మన మొబైల్లో అవన్నీ షో కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏదైతే జీమెయిల్ వాడాలనుకుంటున్నారో అది వచ్చేసి సెలెక్ట్ అయితే చేసుకోండి సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ కూడా కంటిన్యూ అని చెప్పేసి కొట్టేసేయండి. ఈ విధంగానైతే మీకు లాగిన్ అయితే అయిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ లాగిన్ అయిపోయిన తర్వాత మీకు జీమెయిల్ కంటూ ఒక 4 క్రెడిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ 4 క్రెడిట్స్ యూజ్ చేసి మనం వచ్చేసి ఫ్రీగా ఏదైతే టెంప్లెట్ ఇంతకుముందు మీకు వీడియో చూపెట్టానో ఆ విధంగానైతే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మీకు రైట్ సైడ్ కార్నర్లో టాప్లో 3 లైన్స్ అనేవి కనబడుతున్నాయి అనమాట. అక్కడనైతే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తాయి లెఫ్ట్ సైడ్ కార్నర్లో. ఈ విధంగా చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు ఇందులో ఏది చూస్ చేసుకోవాలంటే ఇక్కడ టూల్స్ సెక్షన్లో రెఫరెన్స్ టు వీడియో అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో అది వచ్చేసి ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కనబడుతుంది కదా మీకు రెఫరెన్స్ టు వీడియో అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగానైతే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి కనబడుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మరణించిన వ్యక్తి ఉంటారో వాళ్ళ ఇమేజ్ వచ్చేసి మనమైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇమేజెస్ అని సెలెక్ట్ చేయగానే మీకు వచ్చేసి గ్యాలరీలోకి అయితే తీసుకెళ్తారు అనమాట. గ్యాలరీ నుంచి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద ఏదైతే ఇమేజ్ 1 అని చెప్పేసి పడుతుంది కదా. సో దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా బ్లూ కలర్ది వస్తుంది. సో దాంట్లో వచ్చేసి మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇస్తానో మీకు డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది అనమాట. అది వచ్చేసి ఇక్కడ పేస్ట్ అయితే వేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి డిస్క్రిప్షన్ అంటే చాలామందికి తెలియదు కాబట్టి అది కూడా క్లారిటీగా చెప్తున్నా. మన వీడియో టైటిల్ ఉంటుంది కదా, నేను ఏదైతే పెడుతున్నానో ఆ టైటిల్ ఉంటుంది కదా. సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే మీకు డిస్క్రిప్షన్ అనేది డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రాంప్ట్ అని ఉంటుంది. సో దాన్ని వచ్చేసి హోల్డ్ చేసి పట్టుకున్నట్టయితే కాపీ అయితే అయిపోతుంది అనమాట. సో అది వచ్చేసి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ అయితే వేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా హోల్డ్ చేసి సింపుల్గా పేస్ట్ అయితే వేయాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీ కీబోర్డ్లోకి అయితే వచ్చేస్తుంది కాపీ చేసిన ఎంబటే. అది చూసినాక మీకు అర్థమైపోతుంది ఏ విధంగా పేస్ట్ చేయాలని చెప్పేసి. దాని మీద క్లిక్ ఇచ్చినట్టయితే ఏదైతే ప్రాంప్ట్ ఉందో అది వచ్చేసి ఆటోమేటిక్గా ఈ విధంగా పేస్ట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే కింద చూసుకున్నట్టయితే సో ఇక్కడనే మీరు కొద్దిగా కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. కిందికి వచ్చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనబడతాయి. సో దాంట్లో వచ్చేసి ఒక చేంజ్మెంట్ అయితే వేయాల్సి ఉంటుంది అనమాట. సో సింపుల్గా నేనేం చేస్తున్నా ఇప్పుడు ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగానైతే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మోడల్ అని చెప్పేసి ఉంది కదా. సో దాంట్లో వచ్చేసి వీడు Q1 అని చెప్పేసి ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసినట్టయితే మనకి ఈ విధంగానైతే షో కావడం జరుగుతుంది. సో దాంట్లో వచ్చేసి మీరు సెకండ్ ఆప్షన్ ఏదైతే వీడు 2.0 అని చెప్పేసి ఉందో దాన్ని వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అది వచ్చేసి కంపల్సరీగా చేసుకోవాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ అయితే కాకండి. సో దీంట్లో వచ్చేసి మనకు ఫ్రీగా ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. 1 టైం ఆప్షన్ అయితే ఉంటుంది. 4 క్రెడిట్స్ వచ్చే ఆప్షన్ అయితే దీంట్లోనే ఉంటుంది. సో అందుకే మరీ చెప్తున్నా. దీంట్లో వచ్చేసి వీడు 2.0 అని చెప్పేసి మోడల్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అప్పుడు వచ్చేసి
చేస్తే మీకు ఈ విధంగా లాస్ట్లో కనబడుతుంది క్రియేట్ 4 అని చెప్పేసి ఈ విధంగా క్రెడిట్స్ అయితే 4 క్రెడిట్స్ అయితే రావడం జరుగుతుంది. దాని ద్వారా మనం 4 సెకండ్ల వీడియో ఏదైతే ఉంటుందో అదైతే చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ దీన్ని అప్డేట్ చేసుకున్నట్టయితే ఎక్కువసేపు అయితే మనం వీడియో అనేది జనరేట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం వచ్చేసి ఫ్రీ దాని గురించి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఫ్రీ గురించే మాట్లాడుకుందాం. సో ఈ విధంగా మీరు లాస్ట్ ఆప్షన్ ఉంది క్రియేట్ 4 అని చెప్పేసి దాని మీద ప్రెస్ ఇచ్చినట్టయితే మన వీడియో వచ్చేసి ఇప్పుడైతే రెడీ కాబోతుంది అనమాట. సో ఇప్పుడు సింపుల్గా నేను వచ్చేసి దాని మీద ప్రెస్ చేసిన ఎంబటే మనకు వచ్చేసి ఈ విధంగా క్రియేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ క్రియేషన్ అయిపోయిన తర్వాత మనకు ఏ విధంగా వీడియో రూపంలో జనరేట్ అయితే చేసిస్తాయి అని చెప్పేసి మనమైతే వితిన్ సెకండ్స్లోనైతే చూడబోతున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ విధంగానైతే కనబడుతుంది. మీరు వచ్చేసి క్లారిటీ రాలేదని చెప్పేసి అనుకోకండి. సో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత వీడియోని ఓపెన్ చేసిన తర్వాత మనకు కొద్దిగా క్లారిటీ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ విధంగానైతే మనకు క్లారిటీ అయితే ఉండబోతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఏదైతే వీడియో జనరేట్ చేసి ఇచ్చింది అది వచ్చేసి 4 సెకండ్స్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు కావాలనుకుంటే అప్గ్రేడ్ చేసి సో దాన్ని వచ్చేసి ఇంకా టైం అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి ఒకటేసారి టైం ఇస్తాడు కాబట్టి దాంట్లో వచ్చేసి 4 సెకండ్స్ వీడియో ఏదైతే ఉంటుందో అది వచ్చేసి జనరేట్ అయితే చేసిస్తుంది అనమాట ఫ్రీగా ఇది కూడా. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు వచ్చేసి ఏదైతే మరణించిన వ్యక్తి ఫోటో ఉంటుందో అది వచ్చేసి ఈ విధంగానైతే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని వచ్చేసి సింపుల్గా మనం ఏ విధంగా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫోటో కిందనే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మీరు షేర్ అనేది చేసుకోవచ్చు, అదేవిధంగా డౌన్లోడ్ అనేది కూడా చేసుకోనికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక్కడ జూమ్ చేసినట్టయితే సో ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్లో డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది. సో దాన్ని ప్రెస్ చేసినట్టయితే డైరెక్ట్ మన గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది అనమాట. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ షేర్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగానైతే ఉండబోతుంది. సో డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగానైతే ఏదైతే వాటర్ మార్క్ ఉంటుందో వాటర్ మార్క్తో సహా రావాలా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో మనకి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్నాక కూడా వాటర్ మార్క్ అనేది పెద్ద ఎఫెక్ట్ అయితే చూపెట్టదు అనమాట. ఆల్రెడీ డౌన్లోడ్ చేసింది నేను చెక్ చేసిన కాబట్టి చెప్తున్నా. సో వాటర్ మార్క్ అనేది మనకి ఎక్కడ షో అయితే కాదు. వాటర్ మార్క్ కావాలని చెప్పేసి అడుగుతుంది కానీ వాటర్ మార్క్ అయితే షో అయితే కాదనమాట. సో ఈ విధంగానైతే మనకు వీడియో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో మొబైల్ సంబంధించిన చాలా ట్రిక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినప్పుడు సో మన ఛానల్లో వీడియోస్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్.